హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. ఈ రోజు మన ముందు సీనియర్ జర్నలిస్ట్ బత్తుల ప్రసాద్ గారు ఉన్నారు. హాయ్ సార్. హాయ్ సార్, అఖిరానందన్ పవన్ కళ్యాణ్ గారి కొడుకు సినిమాలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడని తెలిసిందే. లాంచ్ మాత్రం రామ్ చరణ్ గారు చేస్తున్నారని ఒక న్యూస్ వినిపిస్తుంది. మరి అది ఎంతవరకు వాస్తవం, దాని గురించి చెప్పండి సార్. పవన్ కళ్యాణ్ ను మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేశారు. మన వాడిని అఖిరానందన్ రామ్ చరణ్ లాంచ్ చేస్తున్నారు. దీని వెనక ఎందుకు లాంచ్ చేస్తున్నాడు, అది అసలు ఏంటి, ఆ క్రమం ఏంటి అని అంటే, చిరంజీవి జనరేషన్ వేరు, పవన్ కళ్యాణ్ జనరేషన్ వేరు. ఇప్పుడు రామ్ చరణ్ జనరేషన్ హవా నడుస్తా ఉంది. దాని తర్వాత వచ్చే ఈ అఖిరానంద్ ఎలాంటి కథ అయితే బాగుంటది అనేది రామ్ చరణ్ అయితే నిర్ణయం తీసుకుంటాడు. మంచి నిర్ణయం, మంచి కథ ఎంపిక చేసుకునే అవకాశం ఉందని ఆ బాధ్యతలను పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ కు అప్పచెప్పినట్టు తెలుస్తా ఉంది. ఈ క్రమంలో రామ్ చరణ్ కిరానంద్ కలిసి ఏదో ఒక కథను ఎన్నుకొని ఆ కథ ఫైనల్ అయిన తర్వాత వీళ్ళకు సంతృప్తినిచ్చింది అని అనుకున్న తర్వాత దీన్ని పోయి మెగాస్టార్ ముందు ఆయనకు చూపించి ఆయన కూడా ఓకే అయిన తర్వాత ఫైనల్ డిసిషన్ పవన్ కళ్యాణ్ తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇది కూడా మంచి పరిణామమే. చిరంజీవి ప్రమేయం ఉండాలి, పవన్ కళ్యాణ్ ప్రమేయం ఉండాలి. ఈ ఎవరైతే ఈ యంగ్స్టర్స్ ఉన్నారో, ఎట్లయినా రామ్ చరణ్ పెద్దవాడు కదా అఖిరానంద్ కంటే. అవునవును, రామ్ చరణ్ అఖిరానంద్ పెద్దవాడు కాబట్టి ఈ జనరేషన్ కు ఎలాంటి కథ అయితే నొప్పుతుందో నిర్ణయం తీసుకుంటాడు అనేది సబబుగా ఉంది. ఇది మంచి, అంటే కుటుంబపరమైన మంచి నిర్ణయం. అందరి ఇన్వాల్వ్మెంట్, ఇతన్ని లాంచ్ చేసే విధానం ఇదే ఒక సినిమాలాగా చాలా బాగుంది అనుకుంటే. ఈ సినిమా విషయంగా ఆమె కూడా, అఖిరానంద్ వాళ్ళ మదర్ రేణుదేశాయ్, ఆమె కూడా రామ్ చరణ్తో టచ్లో ఉన్నారు అనేది వినిపిస్తున్న కథనం. అది కూడా మంచిదే కదా, మంచి పరిణామమే కదా. అది కాకుండా ఇప్పటికే మన పవన్ కళ్యాణ్ కొడుకును చంద్రబాబు నాయుడు ఆశీస్సులు ఇప్పించాడు, మోడీకి పరిచయం చేశాడు. ఒక రకంగా చెప్పాలంటే పాన్ ఇండియా లెవెల్లో మనల్ని పరిచయం చేశాడు. ఎక్కడన్నా సభలకు తీసుకెళ్లడము చాలా, అంటే మెగా అభిమానులకు చాలా ఆనందదాయకమైనది ఇది. అంటే ఎవరి మధ్యన ఎలాంటి ప్రపంచాలు లేవు, అందరూ ఒక ఉమ్మడి కుటుంబంలో ఒక యువ హీరో లాంచ్ అవుతుంటే ఎవరి బాధ్యత ఎవరెవరు నిర్వర్తిస్తున్నారు అనేది అసలు సినిమా కథ కంటే ఈ కథనే బాగుంది. నిజమే. వీళ్ళు ఈ యంగ్స్టర్స్ మేము ఈ పని చేయబోతున్నాము అని దాన్ని సిద్ధం చేసుకొని ఆయన పెద్ద ఆయన కాడికి వెళ్ళి, మెగాస్టార్ దగ్గరికి వెళ్ళి, ఇదో మేము ఇట్లా లాంచ్ కాబోతున్నాం, నీ ఆశీర్వాదాలు ఇవ్వు, నీ సలహా సూచనలు ఇవ్వు, నీ సీనియారిటీ ఉంది కదా అని చెప్పేసుకొని మళ్ళీ ఇదంతా అయినాక ఫైనల్ డెసిషన్ ఎవరైతే ఎక్కడైనా తండ్రి ఉన్నాడో పవన్ కళ్యాణ్ అసలు దాన్ని సూచించి దాన్ని ముందుకు తీసుకెళ్లడం అనేది, దాంట్లో అంటే వాళ్ళిద్దరూ వైవాహికంగా విడిపోయినా కూడా కొడుకు విషయంలో ఆమె కూడా బాధిస్తుంది కదా. ఆయనకి ఎంత బాధిస్తుందో, ఆయన చేసేది ఆయన చేస్తున్నాడు, ఈమె చేసేది ఈమె చేస్తుంది. ఈమె కూడా సీనియర్ నటి కదా, ఈమె కూడా అనుభవం ఉంది కాబట్టి ఈమె కూడా రామ్ చరణ్తో టచ్లో ఉండి ఆ కథా కమాంశంలో పాల్గొనడం అనేది చాలా మంచి విషయం, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. మంచిది.